ఒకటి మారు మనసు కనిపిస్తుంది, రెండవదిగా ఉగ్రత కనిపిస్తుంది. అక్కడ ఏమంటున్నాడంటే సర్ప సంతానమా, సర్ప సంతానమా ఎంతకాలం మీరు మారు మనసు లేకుండా తిరుగుతారు. ఒకవేళ నీవు మారు మనసు పొంది దేవుని అంగీకరిస్తే, ఇక్కడ మాట చక్కగా రాయబడింది, మీరు ఫలిస్తారు. మీరు మారు మనసు పొంది ఉంటే కనుక మీరు ఫలిస్తారు. బాప్తిస్మ యోహాను చాలా గంభీరంగా బోధ చేశాడండి. నిర్మోహమాటం లేకుండా బోధించాడు. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒక మాట మాట్లాడే వ్యక్తి కాదు ఆయన. బాప్తిస్మ యోహాను ఉన్నది ఉన్నట్టుగా అక్కడ బోధిస్తున్నాడు. అందుకేమంటున్నాడు, ఓ సర్ప సంతానమా ఎంతకాలం మీరు ఎలా జీవిస్తారు? ఇప్పుడైనా మారు మనసు పొందండి. ఒకవేళ మీరు మారు మనసు పొందితే ఫలిస్తారు. ఎక్కడ ఫలిస్తాం మనం? ఎక్కడ ఫలిస్తాం? భూలోకంలో ఫలిస్తాం. ఒక్క మాట ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, ఇక్కడ ఒక రాజు కూడా వింటున్నాడు. ఎవరంటే హేరోదు. ఆయన యొక్క బోధ వింటూ చాలా సంతోషపడుతున్నాడు రాజు. ఎందుకంటే బహిరంగంగా మాట్లాడుతున్నాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు. చాలా సంతోషపడుతున్నాడు, ఆనందం పడుతున్నాడు. కానీ రాజు ఏం తప్పు చేశాడంటే, తన భార్యని విడిచిపెట్టి, ఎంత భయంకరమైన పాపం అంటే ఇది, తన సొంత సహోదరుడైనటువంటి భార్యను వివాహం చేసుకున్నాడు, భార్య చేసుకున్నాడు. తన సొంత భార్యను విడిచిపెట్టేసాడు రాజు హేరోదు. ఎవరు చేసుకున్నాడని? తన సహోదరుని భార్యగా చేసుకున్నాడు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు కదా యోహాను. ఎలా మాట్లాడుతున్నాడు? ధైర్యంగా మాట్లాడుతున్నాడు. మనసులో ఉంచుకొని వేరే మాట కాదు, కానీ ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడంటే రాజుకు చెప్తున్నాడు. గొప్ప భేదం ఏమీ లేదు, ఎవరైనా సరే ఒక్కడే. ఎందుకంటే నిజమైన సేవకుడు గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. ఏమండి? నిజమైన సేవకుడు భయపడడు, బుద్ధి ఎలా ఉంటుందో నేర్పిస్తాడు. అలాగే ఇప్పుడు ఎవరు రాజని ఎవరు భేదం లేదు. ఏమంటున్నాడు? హేరోదు మహారాజు, నువ్వు తప్పు చేస్తున్నావు, జాగ్రత్త. దేవుడు ఊరుకోడు. ఆ మాటకి కోపం వచ్చింది. ఎవరికి? రాజుకి. మళ్ళీ ఇంకొకరికి కూడా కోపం వచ్చింది. తెలుసా? ఎవరికి తెలుసా? హేరోది. ఎవరు? భారీగా చేసుకున్నాడు కదా, ఆమె పేరేంటి? హేరోది. ఆమెకి కూడా చాలా కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది కోపము? ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు కాబట్టి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు కాబట్టి. చూడండి లేఖనం మార్కు సువార్త 6వ అధ్యాయం. దయచేసి భయమందరూ తిరుగుతాం. 6వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. 6వ అధ్యాయము. ఆయన కీర్తి ప్రసిద్ధమాయన కనుక రాజైన హేరోదు ఆయన గురించి విని బాప్తిస్మ యోహాను మృతుల్లో నుండి లేచున్నాడు కనుక అతని యందు అద్భుతములు క్రియారూపంగా వచ్చినని చెప్పాను. ఇతరులు ఈయన ఏలియానియు, మరికొందరు ఈయన ప్రవక్తలలో ఒక్కనవైన ఉన్నాడని చెప్పుకొని చూడు. అయితే హేరోదు విని, నేను
తల కొట్టించిన యోహానే అతను మృతుల్లో నుండి లేచి ఉన్నాడని చెప్పాను. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పి భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకున్నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పాను. కనుక ఇతరామె నిమిత్తము యోహాను పట్టి తెప్పించి శిరసాల్లో బంధించాను. ఎక్కడ బంధించాను? నిజం చెప్పినందుకు, వాస్తవం చెప్పినందుకు, ఉన్నది చెప్పినందుకు. ఎక్కడున్నాడండి ఇప్పుడు? శిరసాల్లో ఉన్నాడంట. ఇంత గొప్ప ప్రవక్త, ఇంత గొప్ప బోధకుడు, ధైర్యంగా బోధించే గొప్ప ప్రవక్త యోహాను శిరసాల్లో ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్లాన్ చేస్తున్నారు తన్ని ఎలా చంపాలని. ఎవరు? హేరోదు. అవకాశం కొరకు చూస్తున్నారు. యోహాను మరణానికి కారణం కూడా ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. ఒకటి రాజు, రెండు తన భార్యగా అనుకుంటున్నటువంటి రాజు ఎవరో? హేరోదు. తన కుమార్తె సలోమి ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు ఈ రాజు ఏం చేస్తున్నాడంటే ఒక విందు చేస్తున్నాడు. ప్రజలందరినీ పిలిచి, అంటే పరిశీలన కొంతమంది పెద్దవారిని పిలిచి విందు చేస్తున్నాడు. ఆ విందు వారు ఎలా ఉందంటే మత్తుగా తాగి తినుచు త్రాగుచు. ఇంకెలా ఉంటుందంటే ఆ విందు ఇంకా భయంకరంగా ఉంది. ఆ విందులోకి ఎవరు వచ్చారంటే ఇప్పుడు సలోమి వచ్చి నాట్యం చేస్తున్నారు, అంటే డాన్స్ చేస్తున్నారు. ఆ నాట్యానికంట ఈ రాజు ఇంకా ఆనందభరితుడు అయిపోయాడంట. అమ్మ నీకేం కావాలని అడిగాడంట. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఏం కావాలన్నందే యోహాను. ఆ రోజు ఏంటో తెలుస్తుంది, హేరోదు పుట్టినరోజు. యూదులకి పుట్టినరోజు ఏం లేదు, కానీ రోమిలకు ఉంది. మనం తెలియక పుట్టినరోజు జరుపుకుంటాం. అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం లేదు, కానీ రోమిలు మాత్రమే పుట్టినరోజు జరుపుకుంటారు. ఆ దినాన్న నీకేమి కావాలో కోరుకో, నీకు వరమిస్తానన్నాడు. ఒకవేళ రాజ్యం నీకు సగం కావాలా అని అడుగుతున్నాడు. నాకు ఏమవుతుంది కానీ శరసాల్లో ఉన్నటువంటి బాప్తిస్మిచ్చి యోహాను తల తీసుకురండి అని ఒక మాట ఈ సలోమియే తన తల్లికి చెప్పింది. తల్లి వచ్చి రాజుకి చెప్పింది. ఇంకా ఒక్కసారి భయమేసింది రాజుకి. ఎందుకంటే ఒక పక్క ఇష్టమే, ఒక పక్కన మనకి కూడా దేవుడికి ఇష్టమే, ఆయన మాటలు వినడం మనకి ఇష్టమే, ఆయన అంగీకరించడం మనకి ఇష్టమే. కానీ ఏమడ్డొస్తుంది? ఏమడ్డొచ్చిందని కూడా ఎవరడ్డొచ్చారు? హేరోది అడ్డొచ్చింది. ఒక రకంగా బాప్తిస్మం యోహాను అంటే చాలా ఇష్టము, కానీ హేరోది భార్య వచ్చి ఇదిగో యోహాను తల నాకు కావాలి. ఎందుకంటే ఒట్టు పెట్టుకున్నాడు కదా, నీకు ఏం కావాలో చెప్పు, ఇగో నేను ఒట్టు పెట్టుకున్నాను, నీకు ఒట్టు వేస్తున్నాను. ఏం చేస్తాడు రాజు? తప్పదు. అయినా సరే మరి తప్పే కదా. ఒక భక్తుని, ఒక ప్రవక్తని, ఒక ఉపదేశకుని, బోధించేవాడిని చంపడానికి సిద్ధపడ్డారే ముగ్గురు అనుకుంటారు. అక్కడ హేరోదే గెలిచాడు, కానీ బాప్తిస్మం యోహానే గెలిచాడు. చిన్నపోయినా సరే తనని నరికి ప్లేట్లో తీసుకుని వచ్చినట్టు. ఎంత ఘోరం! వేలాది మందికి బోధించినటువంటి ప్రవక్త యోహాను ఎంత ఘోరమైన పని చేశారు, ఎంత పాపమ పని చేశారు. వారి విజయం వారు సాధించామనుకున్నారు, కానీ యోహాను మాత్రం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు, విజయం సాధించాడు. మనం చూస్తాం పాత నిబంధన గ్రంథంలోనే మరొక పుట్టినరోజు జరుపుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రాజు. యోసేపు కాలంలో తన కూడా
పుట్టినరోజు జరుపుకుంటాడు. ఆ పుట్టినరోజు సందర్భంగా ఎవరో ఒకరిని విడుదల చేయాలి. ఎవరిని? చెరసాలలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఒకరిని విడుదల చేస్తారు. అంటే మనకి తెలుసు కదా, ఆగస్టు 15 కూడా ప్రతి సంవత్సరం కొంతగా ఖైదీలు మంచిగా ఉన్న వారిని, వారి ప్రవర్తన బాగున్న వారిని విడుదల పరుస్తారు. తెలుసు కదండి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు స్వతంత్ర దినం రోజున వారికి నిజంగా మంచిగా జీవిస్తే వారికి నిజమైన స్వతంత్రం వస్తుంది, విడుదల పరుస్తారు. అలాగే ఐగుప్తు దేశంలో ఒక రాజు తన పుట్టినరోజు దినాన ఎవరో ఒకరిని విడుదల పరచాలి. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, ఇద్దరు భక్ష్యకారులు ఉంటారు, అందులో ఒకరికి విడుదల పొందుతారు, ఒకరు మాత్రం చనిపోతారు. అంటే వీరి యొక్క పుట్టినరోజు కారణంగా ఒకరు చనిపోవాలి. ఒక భక్ష్యకారుడు చనిపోయాడు, చంపిస్తాడు అబద్ధం ఆడినందుకు. అని ఇక్కడ కూడా ఈ పుట్టినరోజు దినాన ఏమైంది? బాప్తిస్మ యోహాను చనిపోయాడు. బాప్తిస్మ యోహాను చనిపోయాడు. ఎవరు పుట్టినరోజు? ఇక్కడ హేరోదు మహారాజు, అక్కడ ఐగుప్తు రాజు పుట్టినరోజు సందర్భంగా ఒకరు విడుదల పొందారు, ఒకరు మాత్రం చనిపోయారు. అంటే పుట్టినరోజు సందర్భంగా చూడండి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. యోహాను ఎంత పట్టుదలంటే సరసాల్లో కూడా ఉండి అప్పటికి కూడా ధైర్యంగా ఉన్నాడు. ఏమీ కాదులే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఒక స్త్రీ చేసిన ప్లాన్ అంటే ఆలోచన, అవకాశం కొరకు ఎదురు చూసింది హేరోది. ఒక సాధనంగా వాడుకుంది తన కుమార్తెని. ఎవరు? నాట్యం చేసినటువంటి శలోమి ఒక సాధనంగా వాడుకుంది తన తల్లి. ఎందుకు ఇది అంత ప్లాన్? దేనికి? తను చంపాలని. ఇప్పుడు మనం ఆది కాండంలో చూస్తాము, యోసేపు కూడా రాణి లోపరుచుకోవాలనుకుంది. ఎవరిని? యోసేపుని. ఎంత నీతిమంతుడండి యోసేపు, ఎంత నీతిమంతుడు. తన కోరికని తీర్చమని కోరింది రాణి, అయినా తను ఎంత బుద్ధిమంతుడండి. అంటే ప్రాముఖ్యం చెప్పాలంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యోసేపు. దేవుని భయం ఎదురుగా కనిపిస్తుంది, తనలో ఉన్నట్టు భక్తి పైన కనిపిస్తుంది. అమ్మో, నా దేవుడు చూస్తున్నాడు. చూస్తున్నాడని కాదు, తన హృదయమే అటువంటి యోసేపు. చాలా ప్లాన్ చేసింది కానీ వర్కౌట్ అవ్వలేదు. రాణి ఏం చేసింది? మరలా ఏం చేసింది ఆ రాణి? యోసేపుని శిరసాలలో వేయించి తన ఆలోచనతో, ఎందుకంటే తన కోరిక తీరలేదు కాబట్టి, తన ఆలోచన, తన యొక్క ఉద్దేశాలు నెరవేరలేదు కాబట్టి నీతిమంతుడైనటువంటి యోసేపుని ఎక్కడ వేయించింది? శిరసాలలో వేయించింది. రాజు చేయరాని తప్పు చేయకుండానే తన మీద ఒక తప్పును యోసేపు మీద వేసి శిరసాలలో వేయించి, అయినా యోసేపు ధైర్యంగా ఉన్నాడు. ఎందుకు ధైర్యం? తనకి అంత దీనస్థితిలో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఏమిటే ధైర్యము? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. యోసేపు తెలుసు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకేం పర్వాలేదు. నీ అగాధ స్థలంలోకి వెళ్ళినా ఆయన నన్ను లేవతీస్తాడు, పైకి తీసుకొస్తాడు. కష్టంలో ఉన్న, శ్రమలో ఉన్న నన్ను ఆయన లేవతీస్తాడు. ఏముంది ఆయనకి? దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఎప్పటికీ కూడా యోసేపుని విడిచిపెట్టలేదు. ఏ క్షణం కూడా, ఏ రోజు, ఏ క్షణం కూడా ఆయనకు తోడుగా ఉన్నాడు. శిరసాల్లో ఉన్నప్పుడు కూడా తోడుగా ఉన్నాడు. చూడలేక మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం.
ఆ జ్ఞానులు తను అపహాసించిరని హేరోదు గ్రహించి బాబు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానం వల్ల వివరముగా తెలుసుకుని కాలమును బట్టి బెత్లెహేంలోను దాని సకల ప్రాంతంలో 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించారు. చాలు. ఇక్కడ మరో హేరోదు కనిపిస్తున్నాడు. ఈ హేరోదు ఎవరనుకున్నారు? బాప్తిస్మా యోహాను చంపినటువంటి హేరోదు తండ్రి, అంటే మహా హేరోదు. అంటే ఈ యొక్క వంశం చూడండి, అందరం చంపడమే. రాజు పుట్టాడు అనగానే ఎవరికి భయం కలిగింది? మహా హేరోదు అంటే తండ్రి. ఇందాక చెప్పుకున్నాం కదండి, హేరోదు తన తండ్రి పేరు కూడా హేరోదు, అంటే మహా హేరోదు, గొప్ప హేరోదు. తిన్న కూడా రాజు పుట్టాడు అంటే, యేసుప్రభు గారు పుట్టాడు అనేప్పటికీ భయం కలిగింది. ఏంటి, నీకు రాజు కదా, రాజు పుట్టడం ఏంటి? జ్ఞానులు సహాయం కోరుకున్నాడు. ఎక్కడున్నాడు రాజు పుట్టినవాడు? ఎక్కడ ఉన్నాడు? అది జ్ఞానులు చెప్పలేనప్పటికీ వారు తప్పించుకున్నారు. ఆ కోపంతో ఉగ్రతతో ఏం చేశాడంటే 2 సంవత్సరములు మొదలుకొని 2 సంవత్సరాలు మగ పిల్లలంట కట్టంతో చంపించేశాడట. వీటిని అంత ఎవరిని 2 సంవత్సరములు అంటే ఎంత, తన యొక్క హృదయం ఎలా ఉందో చూడండి, ఎంత కఠినంగా ఉంది, ఎంత ఘోరంగా ఉంది. 2 సంవత్సరములు లోపు మగ పిల్లని చంపించేశాడట. ఆ కోపంతో, రాజు పుట్టాడని భయముతో, ఆ ఉగ్రతతో. అదే స్థితి ఈ యొక్క హేరోదు ఎవరిని చంపించాడండి? యోహాను చంపించాడు. తన కుమారుడే యోహాను చంపించాడు, కత్తితో తలగొట్టించాడు. ఇంకో హేరోదు ఉన్నాడండి. ఇంకో హేరోదు ఏం చేశాడు? ఎవరిని చంపాడో తెలుసండి? యాకోబుని చంపించాడు. అంటే వీళ్ళ యొక్క వంశం ఎలా ఉందంటే, వారికి వ్యతిరేకంగా ఉన్న వారికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని చంపడమే వారు ధ్యేయంగా పెట్టుకున్నారు. యాకోబు ఎంత పరిచయం చేశాడండి? అపోస్తల కార్యము 12వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యము 12వ అధ్యాయం 1వ వచనం. దాదాపు అదే కాలం రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెంచుటకు బలాత్కారంగా పట్టుకుని యోహాను సహోదరైన యాకోబును ఖడ్గముతో చంపించి, మూడవ హేరోదు ఎవరినండి? యాకోబు ఖడ్గంతో చంపించాడంట. అక్కడేమో మహా హేరోదు ఏం చేశాడు? చిన్నపిల్లలను చంపించాడు. రెండవ హేరోదు ఏం చేశాడు? బాప్తిస్మా ఇచ్చే భక్తుడైన ప్రవక్తనైనటువంటి యోహాన్ని చంపించాడు. ఇక్కడ కూడా భక్తుడైన యాకోబు. ఎవరండి యాకోబు? యాకోబు అంటే ఎవరనుకున్నారు? యాకోబు యేసుప్రభు సహోదరుడు. యేసుప్రభు సహోదరుడు. తను కూడా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నాడు సువార్తని. తను కూడా ఏం చేశాడు? ఖడ్గంతో చంపించాడంట హేరోదు. మొదటిగా మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో మారు మనసు గురించి చెప్పడం వలన ఏమండి? మారు మనస్సు గురించి చెప్పడం వలన, ఇదిగో మీరు మారు మనసు పొందండి, మీకు జీవం ఉన్నది అని ప్రకటిస్తున్నాడు. ఏదో మామూలుగా మాట్లాడారు అనుకుంటున్నారని యోహాను ఎంత గంభీరంగా మాట్లాడాడు తెలిసింది. అంటే చెప్పాలంటే కొట్టినట్టు చెప్పేవాడంట మాట. ఎంతకాలం అలాగ ఉంటావు? ఎంతకాలం అలా జీవిస్తావు?
ఓ సర్ప సంతానమా అంటే ఒక రకంగా తను ఎలా చేయి చూపించాడంట. ఓ సర్ప సంతానమా, అక్కడ అందరూ ఉన్నారు. నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నారు, దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నారు. ఎంతకాలం మీరు అబ్రహం సంతానం చెప్పుకుంటారు? మీకు మారు మనసు లేదు. మారు మనసు మంది తగిన పరిశుద్ధ బైబిల్ గ్రంథం చూస్తే ఒక మాట, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్న వారికి, దేవునిపై నమ్మకం ఉన్న వారికి, దేవుని అనుసరించిన వారికి రెండు జనములు ఉంటాయి. ఉంటాయండి, రెండు జనములు ఉంటాయి. ఒకటి మన తల్లి మన పాపంలో కలిగినప్పుడు జన్మదినం. రెండవది ఆధ్యాత్మికమైనటువంటి జన్మ. రెండు అంటే ఏంటి? అంటే ఏంటండి? మారు మనసు. మొదటి జన్మ మనం చూస్తున్నాం. మన తల్లి గర్భంలో పాపంలోనే మనం పుట్టాం, జన్మించాం. అందుకే యోహాను ఏమంటున్నాడంటే మారు మనసు తిరుగుడి ప్రతిఫలం పొందండి. రెండవ జన్మ. ఒక రాత్రికాల సమయంలో ఒక అధికారి వచ్చాడు యేసుప్రభు దగ్గర. నిత్యం పొందాలంటే ఏం చేయాలి? చాలా రకాలుగా మాట్లాడుతున్నాడు అధికారి. నూతనగా జన్మించాలి అన్నాడు. ఇదేంటి మరలా జన్మించడం ఏంటని అడుగుతున్నాడు. మరలా బ్రతకం ఏంటి? యేసుప్రభు అంటున్నాడు, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలంటున్నాడు. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. రెండవ జన్మ. అంటే మన క్రైస్తవులు అన్నటువంటి మనము ప్రతి ఒక్కరికి రెండు జన్మలు ఉన్నాయి. అందుకే యోబు అంటాడు 14:4 చూద్దాం. యోబు గ్రంథం 14 4వ వచనం. పాప సహితుల నుండి పాపరహితుడు పుట్టకరిగిన ఎంత మేలు, అలాగన ఎవ్వరను పుట్టనేరు. అంటే యేసుప్రభు చెప్తున్నారు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే యేసుప్రభు గారు తన తల్లి గర్భనందు పాపరహితుడుగా పుట్టారు. ఇంకెవరు లేరు చెప్పాలంటే. ఆయన ఎందుకు పుట్టారంటే పాపరహితుడు, పాపం గురించి పుట్టారు ఆయన. అర్థమైంది మీకు ఇక్కడ? అంటే ఎందుకు పుట్టారు ఆయన? తన ప్రజలైన బిడ్డల కొరకు వారి యొక్క పాపం అంతా తీసివేయడానికి ఆయన పుట్టారని అర్థం. పాపరహితుడు. చూద్దాం ఇంకోటి 51వ వచనం. కీర్తనల గ్రంథం 5వ వచనం చూద్దాం. 51వ కీర్తన. నేను పాపంలో పుట్టినవాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఎవరు చెప్తున్నారండి మాట? ఎవరు చెప్తున్నారండి? దావీదు మహారాజు చెప్తున్నారు. నేను పాపంలో పుట్టినవాడను, నా తల్లి గర్భము నేను జన్మించుకున్నాను. అంటే పాపంలో నేను పుట్టాను. మొదటి జన్మ గురించి మాట్లాడుతున్నాడు. ఇక రెండవ జన్మ ఎవరి గురించి చెప్తున్నాడంటే ఒక అధికారికి చెప్తున్నాడు. ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మించాలి. అధికారి నికోదేము. అయితే మన యొక్క పరిస్థితి ఒక్కసారి ఆలోచించేద్దాం. నాకు మారు మనసు ఉంది అని కొంతమంది భ్రమలో పడతారు.
వారి గురించి ఏం చెప్తున్నాడంటే సర్ప సంతానమా అని సంబోధిస్తున్నాడు. ఎవరండి? బాప్తిస్మిచ్చే యోహాను. కానీ ఇన్ని ఘోరమైనటువంటి హేరోదు మనం చూస్తే భక్తుడైన యోహాన్ని చంపించాడు. అందుకే ఒక ప్లాన్ చేసినప్పుడంట ఒక్కొక్కరు ఒక కుటుంబం ప్లాన్ చేస్తారంట, ఎదుటి వారికి ఎలాగైనా పడగొట్టాలని కుటుంబంతో ప్లాన్ చేస్తారంట. అలాగే చేశారు కదండి. ఎవరు? హేరోదు మహారాజు కుటుంబం. అవకాశం గురించి ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు పట్టుకుందామని. కానీ మనం కూడా ఎప్పుడైనా సరే, నీవు కూడా దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నప్పుడు, నిజమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, నిజమైన నమ్మకం కలిగి ఉన్నప్పుడు, ఇంకంతా నువ్వు ఎలా ఉన్నావంటే దేవుడికి ఇష్టడుగా ఉన్నప్పుడు అపవాది నీపై ఏం చేయాలనుకున్నాడు తెలుసా? దాడి చేయాలనుకుంటాడు. అంటే అవకాశం గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. నేను ఏ రకమైన సరే ఇబ్బంది పెట్టాలని, అనేక రీతిగా నేను శ్రమ పెట్టాలని. ఏ రీతిగా అయితే యోహాను చెరసాలలో ఉన్నాడు, అటువంటి శ్రమ, అంటే చెరసాలని కాదు కానీ అటువంటి శ్రమ, ఇబ్బంది, కష్టం, ఇంకా గొడవలు నీకు పెట్టాలని చూస్తాడు అపవాది. ఏ రీతిగా? కానీ భక్తుడు నీతిమంతుడు కాబట్టి అది దేవునికి సంబంధించినటువంటి విషయం. ఏది? బాప్తిస్మిచ్చే యోహాను. కానీ మన విషయంలో కూడా మనల్ని ఏ రీతిగా దాడి చేయాలి, ఏ రీతిగా పడగొట్టాలి మనిషిని, ఏ రీతిగా వీరిని అవిశ్వాసంలోకి నెట్టాలి, వీరిలో ఏ రీతిగా అపనమ్మకాన్ని రప్పించాలి, ఒక ప్లాన్ చేస్తారు. ఒకవేళ అటువంటి స్థితిలో నువ్వు వచ్చావంటే, నీలో ఎప్పుడైతే అవిశ్వాసం కలిగిందో, అపనమ్మకం కలిగిందో, అంటే లోకానుసారంగా బయటికి వచ్చావో, వాడు ఒక బోన్ తయారు చేస్తాడు మీ గురించి. ఎందుకు బోన్? అందులో నేను నెచ్చివేయాలని, మరలా తిరిగి రాకుండా ప్లాన్ చేస్తాడు. అందుకే మనలో అవిశ్వాసం అనేది రాకూడదు. కొన్ని అనుకుంటాము, నేను ఎడతెగగా ప్రార్థన చేస్తున్నాను, దేవుడికి నేను మొరపెట్టుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ నాకు ఇలాగ ఎందుకు జరుగుతుంది, మరలా ప్రశ్న, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? నీలో ఉన్న లోపం వలని దేవుడు ఆలస్యం చేయడు, నీ ప్రార్థన అంగీకరిస్తాడు. కానీ మనలో ఉన్నది నువ్వు తెలుసుకోవాలి. అందుకే దావీదు అంటాడు 139 కీర్తనలు ఏమంటాడంటే, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకో, నీకు ఇష్టమైన మార్గం నేను వ్యతిరేకంగా ఉన్నానేమో చూడు, అంటే నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడు. మనం ఇప్పుడే అలా ప్రార్థన చేస్తామా? ఒకవేళ నీకు ఇష్టంగా నేను జీవించడం లేదేమో, నీ మార్గాన్ని నేను రావడం లేదేమో, చూడుము అంటున్నాడు. ఎంత గొప్ప ప్రార్థన అండి. అంటే ఒకవేళ నాలో లోపం ఉందేమో, నాలో సమస్య ఉందేమో, నా హృదయం నేను పెట్టుకున్నానేమో, చూడుము అంటున్నాడు. మనం ప్రార్థన చేస్తాం అలాగా. నా ఆలోచన ఏంటో తెలుసుకున్నాము, నా హృదయం ఏంటో తెలుసుకున్నాము. ఒకవేళ నీ మార్గానికి వ్యతిరేకంగా ఉన్నానేమో చూడుము అని ప్రార్థన చేస్తున్నాడు దావీదు. అటువంటి ప్రార్థన మనం చేయగలగాలి. కానీ అన్ని యొక్క
మీ యొక్క భారము, మీ యొక్క సమస్తము, మీ చింత యావత్తు మన లేఖనంలో చూస్తాం. నా చింత యావత్తు, నీ చింత యావత్తు నా మీద వేయాలి, నీ పనుల భారం నా మీద వేయాలి, మీ భారం అంతా నా మీద వేయాలి. అంత బాగానే ఉంది. అలాగని నువ్వు చేసిన దాన్ని దేవుడి మీద నెట్టద్దు దయచేసి. దావీదు ఒప్పుకుంటున్నాడు, అందుకే నా హృదయం పరిశీలన చేయి, నా అంతర్యమును పరిశీలన చేయి, నా హృదయం పరిశీలన చేయి. ఎంత గొప్ప ప్రార్థన దావీదు. పరిశీలన అటువంటి గొప్ప ప్రార్థన చేశాడు కాబట్టి దావీదు నా హృదయానుసారుడైపోయాడు. దేవుడు అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు. అందుకే మనం ఈ దినాన మనం చెప్పినటువంటి చాలా ప్రాముఖ్యమైన మాట మారు మనసు. ఎందుకు చెప్తున్నాడంటే మాట, మారు మనసు పొందాలని చెప్పుకుంటున్నావేమో, కానీ ఏమంటున్నాడు, సర్ప సంతానమా ఇంకెంతకాలం నువ్వు నీకు నీవు చెప్పుకుంటావు. అబ్రహాం నా దేవుడు, అబ్రహాం నా తండ్రి, ఇస్సాకు నా తండ్రి, యాకోబు నా తండ్రి, ఎంతకాలం చెప్పుకుంటాను. నిమిత్తం దేవుడు మరి ఈ దినాన్న భక్తుడైన యోహాను మనం అందించాడు, నీతిమంతుడైనటువంటి యోసేపును మనం అందించాడు. ఇంకా ఎంతకాలం, ఒకవేళ నిజం చెప్పాలంటే మన హృదయము సమస్తము ఆయనకి సమర్పించినప్పుడు, సమస్తము ఎప్పుడైతే మన దేవుడికి అప్పగిస్తామో నిజమైన సంతోషం, నిజమైన ఆనందం నీలో కనిపిస్తుంది. నువ్వు అనుభవిస్తావు. సంతోషం ఎలా ఉంటుందో, నిజమైన సంతోషము ఎలా ఉంటుందో నిజంగా నువ్వు అనుభవిస్తావు. బట్టి దేవుడి మనస్ఫూర్తిగా నిజమైన మారు మనసు నుంచి మనం తెలుసుకోవాలి. బట్టి మనం కూడా నిజమైన మారు మనస్ఫూర్తి మన హృదయం కూడా దేవుడికి అప్పగించి, అప్పుడు నువ్వు దేవుణ్ణి అడుగు, దేవుడు నీకు సమస్తమును అనుకరిస్తాడు. సకల ఆశీర్వాదకాలను గుర్తుకు వెళ్తాను. పరిశుద్ధాత్మ తండ్రికి స్తోత్రాలు, పరిశుద్ధానికే వందనకు స్తోత్రాలు చేస్తాను. ఇంతవరకు నాయన అందరితో మాట్లాడే విధానం బట్టి స్తోత్రాలు. విన్నది నాయన విడిచిపెట్టుకోకుండా తండ్రి భద్రపరచుకొని ప్రవేశించుకుని తలపోసుకొచ్చు నాయన వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయండి. ఆయన ఇంతవరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, ఇకపై కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. వారం అంతట్లో ఖర్చు కాపాడారు. ఈ వారం కూడా మీ చేతులకు అప్పగిస్తుంటారు. మా పనుల భారం, మా చింత యావత్తు నీకు వేస్తున్నారు. కృపతో జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. కూడా వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునేదండి. ఏ కుటుంబం ఏ అవసరత కలిగిందో ప్రతి అవసరత తీర్చండి నాయన. ఏ సమస్యతో, ఏ శ్రమలతో, ఏ ఇబ్బందితో ఉన్నారు నాయన, వారి కుటుంబాన్ని దర్శించండి. మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. కుటుంబానికి నీ కృపా క్షేమాన్ని అనుగ్రహించండి. మీ క్షేమాన్ని దయచేయండి నాయన. మీ ఆత్మతో నింపండి నాయన ప్రతి కుటుంబాన్ని తండ్రి. అలాగే ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో తండ్రి, వారిని వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తారు. వారికి కూడా ఆశీర్వదించండి. ఎవరైతే దీన స్థితిలో ఉన్నారో వారిని జ్ఞాపకం చేస్తారు. ఎవరైతే నాయన ప్రమాదకర స్థితిలో ఉన్నారు, ఎవరైతే స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు, అయ్యా వారందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి కుటుంబాలకు మీ సంరక్షణ దయచేయండి. మీ ఆత్మతో నింపుదలతో తండ్రి చేస్తారు. ప్రతి బిడ్డను దర్శించండి. ప్రతి అందరినీ జ్ఞాపకం చేస్తాను. ఏ సుపరిశుద్ధమైన నామం ప్రార్థించి వేడుకుంటున్న తండ్రి కుమారుడు పరిశుద్ధ ఇప్పుడు ఎల్లప్పుడు కాలం కురిచిన ప్రతి బిడ్డని వారి కుటుంబాలు జరిగింది ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని వారి కుటుంబాలను దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. అందరికీ